మా చిన్నతనంలో బ్రేక్‌ఫాస్ట్ అయినా, స్నాక్ అయినా ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట. ఇంతకీ ఈ రెసిపీ ఏంటా అనుకుంటున్నారు కదా! మరి చూసేద్దాం పదండి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అలానే జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు వేసుకొని అల్లం ముక్కలు వేసుకోండి. ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. 2 ఎండుమిర్చి వేసుకొని తాలింపుని దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. ఇక్కడ 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. నాకు తెలిసి ఈ పాటికి మీకు రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా! గోధుమ రవ్వ ఉప్మా పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నానండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఎసరు మరుగుతున్న టైంలో టేస్ట్‌కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకొని గోధుమ రవ్వని ఈ విధంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చారంటే చాలా టేస్టీగా గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఈ చిన్నతనంలో ఎంతమంది బ్రేక్‌ఫాస్ట్ అయినా, స్నాక్ అయినా గోధుమ రవ్వ ఉప్మా తిన్నారో కామెంట్ చేసేయండి మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.